దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి ఈ యొక్క నెల ఏ వాగ్దానము ప్రభువారు నా కొరకు సిద్ధపరిచి ఉంచారు, ఏ వాగ్దానము నా జీవితంలో ఈరోజు నేను వినబోతున్నాను అనే ఆశ కలిగి ఉన్నారా? ఎదురు చూస్తున్నారా? మరి మీ అందరి కొరకు మీ యొక్క హృదయ వాంఛలను తీర్చే విధముగా మరి పరిశుద్ధాత్మదేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని సిద్ధపరిచి ఉంచారు. ఈరోజు వాగ్దానము ఒక్కసారి మనం చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12, 13 వచనాలు ఒక్కసారి చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీతిమంతులు ఖర్జూరపు వృక్షముల వలె మొవ్వ వేయుదురు అనే మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. అదే రీతిగా లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అన్న మాటను కూడా మీరు, ఆ ఎదుగుదురు అనే మాటను కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు మీరు అండర్లైన్ చేసుకోవచ్చండి. మొవ్వ వేయుదురు, ఎదుగుదురు, వర్ధిల్లెదరు. హల్లెలూయా. మరి ఈ 3 మాటలు మన జీవితంలో ఈ మాసము జరుగునుగాక నజరేయుడైన యేసు నామములో. మనము మొవ్వ వేయాలి, మనము వర్ధిల్లాలి, మనము ఎదగాలి. ఎక్కడ అంటే దేవుని మందిరంలో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో, మన యొక్క ఉద్యోగాలలో, మనం పనిచేస్తున్నటువంటి సేవలలో, పరిచర్యలలో, మరి ప్రతి విషయాల్లో మనము ఎదగాలి, వర్ధిల్లాలి, చిగురించాలి, ఫలించాలి. హల్లెలూయా. మరి ఇక్కడ నీతిమంతులు ఖర్జూరపు వృక్షముల వలె మొవ్వ వేయుదురు అనే మాట చదువుతున్నప్పుడు నాకు యోసేపు జ్ఞాపకం వస్తున్నాడండి. యోసేపు జీవితంలో మరి తను అనుకున్నది ఒకటి, తన జీవితంలో అయినది మరొకటి. మరి అతను ఒక టీనేజ్ బాయ్గా ఉన్నప్పుడే, ఒక చిన్న కుమారుడుగా, బాలుడుగా ఉన్నప్పుడే అతను ఒక చక్కటి కలను దేవుడి వద్ద నుండి అతను పొందుకుంటాడు. కానీ కొద్ది మరి నెలలు కావచ్చు, కొద్ది రోజులు కావచ్చు, అతని జీవితం అంతా కూడా తారుమారు అయిపోతుంది. అతను మరి ఐగుప్తుకి వెళ్ళడము, ఒక చిన్న బాలుడు వేరే దేశానికి వెళ్ళిపోయి, మరి ఊహించుకొని చూడండి అతని యొక్క జీవితం గురించి. మరి కొన్ని సంవత్సరాల వరకు తన తండ్రి, తన సహోదరులే తన లోకం తప్పితే ఇంకా మరి ఏది లేదు ఆ పిల్లవాడికి. మరి కొద్ది సంవత్సరాలలోపే అతని జీవితం ఏ విధంగా మారిపోయిందంటే, మరి అతను ఒక దాసుడైపోయి వెట్టి చాకిరీ చేసేటువంటి స్టేజ్లోకి అతను వెళ్ళిపోయాడు. మరి అతను చెయ్యని నిందలకి అవమానాన్ని పొందాడు. అతను చెయ్యని తప్పులకు చెరసాలలోకి వెళ్ళాడు, అంటే జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. మరి ఎటు చూసినా కూడా అతని జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు అతన్ని వెంటాడుతూనే వచ్చినాయి. అయితే అతను చిన్నప్పటి నుండి కూడా అతని హృదయంలో ఒక విషయము నాటబడింది. తన తండ్రి అయినటువంటి యాకోబు, ఇజ్రాయేలు, మరి అతని హృదయంలో ఒక విషయాన్ని బలంగా నాటాడు. అది ఏంటంటే, నీ పితరుల దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఎల్ షడాయ్, ఆయన ఎల్ రోయి. అర్థమవుతుందండి? ఎల్ ఈరే, ఆయనే దేవుడు. యెహోవా దేవుడే మన దేవుడు. మరి ఈరోజు ఉదయం కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కళ్ళు మూసుకోగానే నేనే దేవుడను, మరి ఇంక ఏ దేవుడు లేడు అనే మాట నాకు క్లియర్గా కనిపించిందండి. నేనే దేవుడను, మరి ఇంక ఏ దేవుడు లేడు. ఈ మాటలు మరి యోసేపు యొక్క హృదయంలో బలంగా నాటబడినాయండి. నేనే దేవుడు, మరి ఇంక ఏ దేవుడు లేడు. మరి ఆయన ఐగుప్తుకు వెళ్ళిపోయినా సరే, మరి తన చిన్నతనంలో ఏదైతే తన తండ్రి
ఆయనకు హృదయంలో నాటాడో ఆ మాటలు, అదే రీతిగా అతను దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించి నేర్చుకున్నటువంటి ఆ ఒక్క విషయాలు దేవుని సన్నిధానంలో, అవన్నీ కూడా మరి బాలుడుగా ఉన్నప్పుడే యోసేపు మరి అక్కడికి వెళ్ళిపోయినా సరే అవి అతన్ని వెంటాడినాయండి. మీరు గమనించినట్లయితే ప్రతి స్టేజ్‌లో కూడా అతను ఒక దాసుడుగా ఉన్నప్పుడు అతను ఆ పరిస్థితుల్లో అక్కడ వర్ధిల్లాడు. మరి అక్కడి నుండి చెరసాలకెళ్తాడు. చెరసాలలో కూడా ఒక అధికారిగా అతను మారతాడు. మళ్ళీ అక్కడి నుంచి రాజభవనం దగ్గరికి రావడం జరుగుతుంది. మరి ఆ రాజభవనంలో కూడా అనేకమైనటువంటి అధికారాలు పోతీఫర్ ఇవ్వడం జరుగుతుంది. మరలా అక్కడి నుంచి ఇంకొంతకాలం చెరసాల్లోకెళ్ళినప్పుడు, ఆ చెరసాల్లో కూడా అతను ఒక అధికారిక స్థాయిని అతను పొందుకుంటాడు. ఇక చివరిగా ఆ ఫైనల్ స్టేజ్‌కొచ్చేటప్పటికి మొత్తం ఐగుప్తు దేశానికే అతను ఒక ప్రధాన మంత్రిగా, ప్రధాన అధికారిగా దేవాది దేవుడు ఆయన్ని హెచ్చిస్తారు. మరి అతని జీవితం కనుక మొత్తం మనము ఒక్కసారి అనలైజ్ చేసి చూస్తే కనుక ఎక్కడ కూడా అతనికి హోప్ అనేది లేదండి. ఇంకా నా జీవితం బాగుంటుందేమో అనేటువంటి ఆశ ఒక కొంచెము కూడా, ఒక 1% కూడా అతని జీవితంలో లేదు, యోసేపు జీవితంలో. మరి ఒక దాసుడుగా ఉన్నప్పుడు అతను అనుకోలేదు నేను దాసుడుగా ఉంటాను, ఇలాంటి పరిస్థితి నేను ఎదుర్కొంటాను, మరలా నేను ఎప్పుడు నా తండ్రిని, నా సహోదరులను కలుసుకుంటాను అని అనుకుని ఉండవచ్చు కదా అతను. మరి ఆ టైంలో కూడా అతనికి ఎక్కడ కూడా నిరీక్షణ లేనప్పుడు ప్రభు అక్కడ కూడా అతన్ని హెచ్చించారు. అతనున్న స్థానంలో అతన్ని పైకి నిలబెట్టారు. చెరసాల్లో కూడా మరి ఆ 4 గోడలు తప్పితే ఇంక అతనికి ఏమీ కనపడినప్పుడు అక్కడ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు అక్కడ కూడా దేవుడు అతన్ని అధికారిగా చేశాడు. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ యోసేపు జీవితంలో అతను చిగురిస్తూనే ఉన్నాడండి. అతని జీవితం అంతా కూడా మరి ఒక ఎండిపోయిన స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో, నిరాశలో నడుస్తున్నప్పుడు మళ్ళా దేవుడు అతన్ని హెచ్చించాడు. మళ్ళా దేవుడు అతన్ని చిగురింపజేశాడు. మరలా అతనిలో నుండి ఒక కొత్త ఆశలను చిగురింపజేశాడు. అందుకనే ఇక్కడ దేవుడు వాక్యం రాయబడింది, నీతిమంతులు ఖర్జూరపు చెట్లు వల్లే వాళ్ళు మొవ్వ వేయుదురు, వాళ్ళు లెబానోను మీద దేవదారు వృక్షాల వల్లే వాళ్ళు వర్ధిల్లుతారు, వారు దేవుని ఆలయంలో ఎదుగుతారు, వాళ్ళు వర్ధిల్లుతారు. మనము ఇక్కడ కొంతమంది బాగా ధనవంతులు మంచి మంచి ఈ యొక్క కబోర్డ్స్ కానీ, ఈ యొక్క విండోస్ కానీ ఇలాంటి దేవదారు వృక్షాలకు సంబంధించినటువంటి వుడ్‌తో చేపించుకుంటారండి. ఇటువంటి వుడ్‌కి మరి తొందరగా చెదలు పట్టడము, పాడైపోవడము, నీటికి పాడైపోవడము వంటి లక్షణాలు ఉండవంటండి. ఇవి చాలా ఖరీదైనవి. ఇవి మరి దేన్నైనా సరే తట్టుకుంటాయి, దేన్నైనా సరే భరిస్తాయి ఇవి. అందువల్ల వీటిని చూస్ చేసుకుంటారు కొంతమంది ధనవంతులు. మరి వాళ్ళు ఆ ఒక్క ఇల్లు పాడైపోకుండా ఉండాలని, మరి వాళ్ళు వారి యొక్క ఇల్లు చాలా ఖరీదైనదిగా కనపడడానికి మరి ఇటువంటి వుడ్‌ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో మరి దీనికి చెదలు పట్టడము, దీనికి చిమ్మెట్ట పట్టడము అనేది జరగదు. ఒక నీతిమంతుడు కూడా ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే అతని జీవితంలో మరి ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కానీ, ఆ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల ప్రభావం కానీ అతని మీద ఉండదు. అతను ఎప్పుడూ కూడా ఫలిస్తూనే ఉంటాడు. అతను ఎప్పుడూ కూడా ఖర్జూరపు చెట్లు వల్ల మొవ్వ వేస్తూనే ఉంటాడు. ఖర్జూరపు చెట్లు అనేవి శాంతికి గుర్తు, విజయానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ మట్టల ఆదివారం రోజు ఆ గాడిదనెక్కి యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఖర్జూరపు చెట్లను ఊపుతూ అవి కింద పరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ ఒక యెరూషలేము వీధుల్లో ఆహ్వానించారు. నువ్వు విజయశీలుడువు, నువ్వే మా రాజువు అని ఆయన్ని ఆహ్వానించారు. సో ఖర్జూరపు చెట్టు అనేది విజయానికి గుర్తు, శాంతికి గుర్తు. నీతిమంతుడు ఎప్పుడు కూడా జయిస్తాడు. అతను ఎక్కడున్నా సరే, అతను ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఒక ఖర్జూరపు చెట్టు ఎలాగా మరి ఆ క్లైమేట్ కండిషన్స్ని బట్టి అది దేనికి కూడా చలించకుండా అది ఎక్కడున్నా సరే ఫలిస్తుందో, దాని యొక్క ఫ్రూట్ని అది ఇస్తుందో, తన యొక్క ఫలాలను ఇస్తుందో, ఒక నీతిమంతుడు కూడా అలాగా ఫలిస్తాడంటండి. చుట్టూ ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే పట్టించుకోడు, తను ఫలిస్తూనే ఉంటాడు.
ఒక చెట్టుకి ఆ ఒక చెట్టు యొక్క వేర్లు లోపలికి బాగా వెళ్ళినప్పుడు అది ఆ నీటిని పీల్చుకుంటుందంటండి. అయితే మరి ఆ చెట్టు వేర్లు కనుక పైపైనే ఉన్నాయనుకోండి, పైపైన ఆ చెట్టు వేర్లు ఉంటే కనుక అది అంత పెద్దగా నీటిని పీల్చుకోలేదంట. పైపైన ఉన్న చెట్టు వేర్లు అయితే కనుక అది ఆ నీటిని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ చెట్టు ఫలిస్తుందంట. ఎప్పుడైతే ఆ నీళ్ళ ఉత్పత్తి తగ్గిపోతుందో, ఆ కరువు కాలం వస్తుందో, ఎండాకాలం వస్తుందో, ఆ చెట్టు వేర్లో నీళ్లు లేకపోవడం వల్ల ఆ చెట్టు ఎండిపోతుంది. కానీ ఏ చెట్టు అయితే లోపల వరకు వెళ్ళిపోయి దాని వేర్లు లోపల లోపల విస్తరించుకుంటుందో ఆ చెట్టు వేరంట దానికి ఎప్పుడైతే నీళ్లు ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ నీళ్ళని దాని లోపలికి తీసుకెళ్ళి దాచుకుంటుందంటండి. అది అది ఆదా చేసుకుంటుంది. అటువంటి చెట్టు ఏమవుతుందంటే కరువు కాలం వచ్చినా సరే దాని లోపల ఆల్రెడీ నీళ్లు ఉండడం వల్ల అది ఏ కాలమైనా సరే ఫలాలు ఇస్తూనే ఉంటుందంట. అది ఏ ఒక్క సీజన్ అయినా సరే, సీజనా అన్సీజన్ అనేది దానికి సంబంధం లేదు. ఆ చెట్టు అనేది ఫలాలు ఇస్తూనే ఉంటుంది. అదే రీతిగా అదే విధానంగా ఒక నీతిమంతుడు దేవుడి వాక్యాన్ని తన హృదయంలో నాటుకున్నప్పుడు, దేవుని యొక్క మాటలను తన హృదయంలో తన యొక్క జీవితంలో అనునయించుకుంటున్నప్పుడు ఎక్కడున్నా సరే ఫలిస్తాడండి. హల్లెలూయా. నీ పరిస్థితులు ఈరోజు ఆర్థికంగా నువ్వు బాగున్నా బాగోకపోయినా, నీ కుటుంబం వారు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, నీకు ఈరోజు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, మరి నీ యొక్క సంఘంలో నువ్వు అనుకున్నట్లు సేవ ఉన్నా లేకపోయినా, నీ పరిచర్య నువ్వు అనుకున్నట్లు జరిగినా జరగకపోయినా, నువ్వు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ఎప్పుడు కూడా నువ్వు ఎలాగుంటావు అంటే ఫలిస్తూనే ఉంటావు. ప్రభువు వారిని స్తుతిస్తూనే ఉంటావు. నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషదాయకంగా ఉంటుంది, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోసేపు జీవితం కూడా అంతేనండి. తను ఎక్కడ ఉన్నా సరే అతను ఫలించాడంట. అతనుకు నిరీక్షణకు అవకాశమే లేని సమయంలో, ఆ నిరాశ కలిగించే సమయంలో కూడా అతను ఫలించాడు అని వాక్యం రాయబడింది. చూడండి ఇక్కడ ఆదికాండము 49వ అధ్యాయం ఒక్కసారి చూద్దాము. యోసేపు జీవితం గురించి వ్రాయబడింది. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చూడండి యోసేపు గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి మాట, యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. మరి మీరు నేను కూడా యోసేపు వలె ఉండాలండి. యేసు నామంలో యోసేపు వలె ఫలించే కొమ్మ వలె మనం ఉండాలి. ఫలించే జీవితాలు మనకు ఉండాలి. ఫలించే బ్రతుకులు మనకు ఉండాలి. ఫలించే సేవ మనకు ఉండాలి. ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, ఎలాంటి కష్టకాలం మనకు ఎదురైనా సరే, మన యొక్క ఫలాలు అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. ఈరోజు బహుశా ఈ వాక్యం వింటున్న మీ యొక్క జీవితాల్లో నిరాశతో ఉన్నారేమో, నిరీక్షణ లేనటువంటి స్థితిలో మీరు ఈ వాక్యం వింటున్నారేమో. నేను మరి ఈ 10 నెలలు నా జీవితంలో ఏం జరగలేదండి. ఈ 10 నెలలు కూడా నా బ్రతుకులో నేను చాలా మరి డిజైర్స్ పెట్టుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ 2024 సంవత్సరం నేను ప్రారంభించాను. 10 నెలలు గడిచిపోయినాయి. ఇంత మటుకు మరి నా లైఫ్లో ఏ ఒక్క అభివృద్ధిని నేను చూడలేకపోయాను. ఎలాంటి హోప్ కూడా నాలో ఇక లేదు. ఇన్ని నెలలు అయిపోయినాయి, ఈ 2 నెలల్లో ఏముంది అని మీరు అనుకుంటున్నారేమో. ఇన్ని నెలలు గడిచిపోయినాయి, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నా బ్రతుకు ఎలా ఉంటుందో, ఇంకా వదిలేద్దాంలే, అయిపోయింది, ఇంకా మరలా వచ్చే సంవత్సరం చూసుకుందాం అని మీరు ఒకవేళ అలా అనుకుంటూ ఈ సందేశం చూస్తున్నారేమో. అయితే ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. ఈ 10 నెలల్లో జరగనటువంటి కార్యము, ఈ 10 నెలల్లో మీరు ఎదురు చూడనటువంటి కార్యము ఈ రాబోయే ఈ 2 నెలలలో ప్రభువారు చేయబోతున్నారండి. ఆమేన్.
ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆ హృదయ వాంఛలు ఏవైతే మీరు పెట్టుకొని ఇంతకాలము ప్రభు పైన ఆధారపడి ఉన్నారో, ఏ విషయం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో దానిని ప్రభు వారు చేయబోతున్నారు ఈ 2 నెలల్లో. మరి సంవత్సరాంతంలోపు మీరు తప్పకుండా ఫలిస్తారు. మీరు యోసేపు వలె చిగురిస్తారు. ఒక క్రొత్తదనంతో మీరు మరలా చిగురిస్తారు. ఒక ఎండిన మొద్దులో నుండి ఒక చిగురు ఎలాగ బయటికి వస్తుందో అలాగా మీ యొక్క ఎండిపోయిన జీవితంలో నుండి, ఆశలే లేనటువంటి మీ బ్రతుకులో నుండి, ఆశలే లేనటువంటి మీ యొక్క జీవితంలో నుండి ఒక లేత చిగురు మొక్క అనేది చిగురించబోతుంది. హల్లెలూయా. నోవాహు ఓడను తయారు చేసుకుని నీవు నీ కుటుంబం అంతా ఓడలోకి ఎక్కి నువ్వు వెళ్ళిపో అని ప్రభు చెప్పినప్పుడు అతను ఆ నోవాహు ఓడ తయారు చేసుకుని మొత్తము తన కుటుంబాన్ని, జంతువులని, పక్షులని అన్నిటినీ తీసుకెళ్ళిపోయి ఆ ఓడలో కూర్చుంటాడు. మరి ప్రభు చెప్పినట్లుగానే ఒక పెద్ద ఉపద్రవము భూమిపైనకి వచ్చినప్పుడు అనేక మంది మరి ఆ ఉపద్రవంలో చనిపోతారు. ఒక్క నోవాహు, అతనితో ఉన్నటువంటి ఆ జంతువులు, అతని కుటుంబ సభ్యులు తప్పితే ఇంకెవ్వరు బ్రతికుండరు అక్కడ. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత నోవాహుకి ఇలా అనిపిస్తుంది ఏంటంటే, ఏదైనా ఒక పావురాన్ని లేకపోతే పావురాన్ని బయటికి పంపించి అసలు బయట కండిషన్ అలాగుందో చూద్దాము, మనము వెళ్ళగలమో లేదో మనకు తెలియాలి కదా, ఈ ఉగ్రత ఎలా ఉందో చూద్దాము, ఎంతవరకు వచ్చిందో చూద్దామని చెప్పి మరి పంపించినప్పుడు ఆ నల్ల పావురం కాళ్ళకి ఇంకా కూడా ఆ బురద అనేది ఉండిపోతుంది. మరలా కొద్ది దినములు అయిన తర్వాత మళ్ళీ దాన్ని అక్కడికి బయటకు పంపించినప్పుడు ఈసారి ఆ నల్ల పావురము ఒక ఒలివ చెట్టు మొక్కని తన నోట్లో కరుచుకొని నోవాహు దగ్గరికి వస్తుంది. అప్పుడు నోవాహు చాలా ఆనందపడిపోతాడు, ఎంతో సంతోషిస్తాడు. మరి అనుకున్నాడు ఇక ఈ ఓడలోనే ఉండిపోవాలేమో, ఈ ఉగ్రత ఇక ఆగేలాగా లేదు, ఈ మొత్తము భూమి అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది, నేను బయటికి ఎలా వెళ్ళి ఉండగలను, నేను ఇప్పుడు ఏం చేయగలను అనేటువంటి ఒక హోప్లెస్ కండిషన్లో నోవాహు అతని కుటుంబం ఉంది ఆ సమయంలో. కానీ ఎప్పుడైతే ఆ నల్ల పావురము ఆ చిన్న ఒలివ చెట్టు చిగురుని తీసుకొచ్చి నోవాహు చేతికిస్తుందో అప్పుడు తనలో కొత్తగా మరి ఆశలు చిగురిస్తాయి. నేను వెళ్ళి ఇక నా యొక్క జీవనాన్ని కొనసాగించవచ్చు, బయటికి వెళ్ళి నేను ఇంకా నా యొక్క బ్రతుకుని నేను లీడ్ చేయొచ్చు అని అప్పుడు అతనిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మీ యొక్క హృదయం కూడా అలాగే అల్లకల్లోలంగా ఉందేమో, ఇక నేను చిగురించలేనేమో, ఇంకా నాకు సంతానం కలగదేమో, నాకు ఇక వివాహం కాదేమో, నాకు ఇక ఉద్యోగం రాదేమో, నా కుమారుడికి బాగుపడడేమో, నేనింకా సేవలో ఇక ఇలాగే ఉండిపోతానేమో. కొంతమంది సేవకులు అనుకుంటారండి, నేను ఇంక ఇలాగే ఉండిపోతానేమో, ఈ సేవ ఇది ఎంత కష్టపడినా సరే ఇలాగే ఉంటుందేమో సేవ అని అనుకుంటారండి. సో అలాంటి వారికి ఈరోజు ప్రభు వారిస్తున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, నువ్వు మరలా చిగురిస్తావు. ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారండి ఈ లోకంలోనికి. ఎండిపోయినటువంటి మన జీవితాల్లో మొలచిన లేత మొక్క వలె ఆయన యొక్క రాకడ ఉంది మన లైఫ్లో. సో అదే రీతిగా ఈరోజు ఎవరైతే ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నారో, ఎండిపోయినటువంటి బ్రతుకులతో ఉన్నారో, ప్రభువు పైన ఆధారపడుతూ దేవుని యొక్క కార్యం కొరకు కనిపెడుతున్నారో, ప్రభు మీకు చెప్తున్నటువంటి ఆ మంచి మాట ఏంటంటే, నువ్వు మరలా చిగురిస్తావు. మరి ఇదే కీర్తనల గ్రంథం 92వ అధ్యాయములో 14-15 వచనాల్లో మరొక 2 మాటలు ఉన్నాయండి. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 14-15 వచనాలు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుచు ఉందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం రాయబడింది, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు ఉందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. హల్లెలూయా. అబ్రహాము వృద్ధుడు అయిపోయాడండి.
అతని యొక్క జీవితం ఇంకా హోప్లెస్ అన్నమాట. ఇంకా బిడ్డలు కలగరనేటువంటి స్థితికి వచ్చేసాడు అబ్రహాము, సారా. ఇంకా మాకు బిడ్డలు కలగరు. ప్రభువు చెప్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు. కానీ ఇంకా మా శరీరము మాకు సహకరించదు. మా వయసు దానికి సరిపోదు. మరి బిడ్డలు కనే శక్తి మాకు లేదు. పెంచే శక్తి అంతకన్నా లేదు. మరి ఈ సమయంలో ఇది జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క ఆశ కూడా వాళ్ళలో పోయింది. ఇంకా అబ్రహాంకి సారాకి వాళ్ళ జీవితం అంతా కూడా చీకటైపోయింది. వారి బ్రతుకంతా కూడా ఇంకా చీకటైపోయింది. చూడండి, ఎప్పుడైతే మన జీవితంలో ఒక చీకటి కలిగినటువంటి పరిస్థితులు మనము ఫేస్ చేస్తామో, ఎటు చూసినా మరి చీకటి తప్పితే, చీకటి జాడలు తప్పితే ఎక్కడ కూడా వెలుగు మరి ఒక నిరీక్షణ అనేది కనపడదు. నీ లైఫ్ అలాగ అయిపోతుంది అని అంటే, చీకటి జీవితంలోకి నేను వెళ్ళిపోతున్నాను, ఒక ఎడారి లైఫ్లో నేను ఉన్నాను, ఒక అరణ్య భూమిలో నేను ఉన్నాను, ఎండిపోయిన భూమిలో నేను ఉన్నాను అనేటువంటి బ్రతుకులో నువ్వు ఉన్నావు అంటే గుర్తుపెట్టుకో, నెక్స్ట్ లెవెల్ ఏంటంటే దేవుని యొక్క వెలుగు నీ పైన పడబోతుంది అని అర్థం. హల్లెలూయా. దేవుని యొక్క ఆ ప్రత్యక్షత నిన్ను వచ్చి తాకబోతుంది అని అర్థం. అన్ని దారులు మూసుకుపోయినటువంటి స్థితిలో నువ్వు ఈరోజు కనుక ఉంటే, ఇదే నీ యొక్క చివరి ఆ ఒక చీకటి దినాలు అని అర్థం అండి. ఇకపైన మరి ఎన్నటికీ మీరు ఆ చీకటి దినాలు చూడరు. ప్రభు మీకు ఆ వెలుగుని, ఆ ఒక ప్రత్యక్షతను, ఆ మహిమను ఇకపైన మీకు చూపించబోతున్నారు. అబ్రహాం జీవితంలో కటిక చీకట్లో అతను ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లే, ఎటు పోవాలో తెలియట్లా, ఏం చేస్తే ఏమవుతుందో అనేటువంటి పరిస్థితిలో అతను ఉన్నాడు. ఆల్రెడీ మరి ఆ హాగరును వివాహం చేసుకున్న ఆమెతో మరి ఉండటం వల్ల ఇష్మాయేలు అనేటువంటి ఒక సంతానాన్ని అతను బయటికి తీసుకొచ్చాడు. మరి వాళ్ళు వారి వల్ల సారాకు, అబ్రహాంకు మరి సమాధానం పోయింది కొంతకాలం. మరి ఇంక ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు అబ్రహాం, సారా. అటువంటి సమయంలో అకస్మాత్తుగా మరి దేవుని వాగ్దానం వారికి ప్రత్యక్షమైంది. అదేంటంటే, మరుసటి సంవత్సరం కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు కలగబోతున్నాడు. సారా నువ్వు నవ్వనేలా, సారా నువ్వు నవ్వనేలా, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? మరుసటి సంవత్సరం నేను నీ కుమారుడిని ఇస్తాను, నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు, అప్పుడు నువ్వు ఆ కుమారుడిని చూసి నవ్వుకో అని చెప్పి మరి దేవుని యొక్క మాట వారి ఇరువురికి ప్రత్యక్షమైనప్పుడు అద్భుత రీతిగా మరి సారా మరి గర్భం దాల్చడము, ఆ వృద్ధాప్యంలో, ఆ ముసలితనములో వాళ్ళు చిగురించడము జరిగింది. హల్లెలూయా. ఎవరైనా ఊహించగలరా? 100 సంవత్సరాలున్న మరి తాత అవ్వలు, మరి వాళ్ళు తాత అవ్వ, మరి వాళ్ళు 100 సంవత్సరాల వయసులో పండు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళిద్దరికీ చక్కటి కుమారుడు, ఆరోగ్యం కలిగినటువంటి కుమారుడు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు జన్మిస్తాడని ఎవరైనా అనుకుంటారా? వృద్ధాప్యంలో వాళ్ళు చిగురించారండి. మీరు అనుకోవచ్చు, ఒక ముసలితనంలోకి వచ్చిన వాళ్ళు అనుకునే మాటలు ఏంటంటే, ఇంకా కాటికి కాలు చాపే వయసులో నేను ఉన్నాను, ఇంక ఏముందిలే, ఇంకా ఏం చూస్తానులే, ఇంక ఏమి ఎంజాయ్మెంట్లే, అయిపోయింది, బతికిన నాళ్ళు బతికాము, ఏమీ జరగలేదు, ఏదో అలా జీవించాం, ఇంక అయిపోయింది, ఇంక ఇప్పుడే ముందులే అనేటువంటి మాటలే ఎక్కువగా వృద్ధుల నోట నుంచి వస్తాయండి. ఏదో ఇక మంచం మీద పడకుండా అలా వెళ్ళిపోతే చాలు, ఎవరి దగ్గర చేపించుకోకుండా అలా వెళ్ళిపోతే చాలు, దేవుడికి స్తోత్రం అని చెప్పుకుంటారు కదండి వృద్ధులు. అయితే ప్రభు చెప్తున్నారు, ఒక నీతిమంతుడంట వృద్ధాప్యంలో కూడా ఫలిస్తాడంట, వృద్ధాప్యంలో కూడా చిగురిస్తాడంటండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇంక అయిపోతుంది, లైఫ్ అయిపోతుంది, జీవితం అయిపోతుంది, ఈ సంవత్సరం కూడా అయిపోతుంది, ఇంక ఇప్పుడే ముందులే అనేటువంటి ఆలోచనలో కనుక మీరుంటే ప్రభు చెప్తున్నారు, నువ్వు ఈ సమయంలో కూడా చిగురించగలవు, నేనే దేవుడను, నేను తప్ప ఇంక ఏ దేవుడు లేదు, నిన్ను ఆశీర్వదించగలిగిన వాడను నేనే, నిన్ను వృద్ధి చేయగలిగిన వాడను నేనే, ఏ మనిషి నీకు సహాయం చేయలేడు, ఏ మనిషిని నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేడు, ఏ డాక్టర్ కూడా నీకు సంతానాన్ని ఇవ్వలేడు, ఏ ఒక్క వైద్యుడు కూడా, ఏ వైద్యురాలు కూడా నీకు
ఆ పోయిన ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురాలేదు. నేనే దేవుడను, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, నేను తప్ప నీకు ఆశ్రయం లేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లను తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరంలో చింత నొందదు, కాపు మానదు. చూడండి, ఎవరండి ధన్యులు? మనుషుల్ని నమ్ముకునే వాళ్ళు ధన్యులా? మనుషుల్ని ఆశ్రయించే వాళ్ళు ధన్యులా? ఎవరు ధన్యులు అని చెప్తున్నారు ఇక్కడ వాక్యంలో? యెహోవాను నమ్ముకొని వాళ్ళు ధన్యులు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి ఆశ్రయించాడు, నోవాహు దేవుణ్ణి ఆశ్రయించాడు, యోసేపు దేవుడిని ఆశ్రయించాడు, దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. మరి వీళ్ళందరూ కూడా దేవుడిని ఆశ్రయించారు, దేవుడి పైన ఆనుకున్నారు. మనుషుల పైన, మనుషుల యొక్క మరి వైద్యం పైన, వైద్య శాస్త్రం పైన వాళ్ళు హోప్స్ పెట్టుకోలేదు. వైద్య శాస్త్రము చేయించుకోవద్దని నేను చెప్పట్లేదు, వైద్యం చేయించుకోవద్దు అని నేను చెప్పట్లేదు. కానీ వైద్యము కన్నా కూడా దేవుని యొక్క కృప అంతకన్నా ఎంతో శ్రేష్టమైనదండి. మనము వైద్యాన్ని ఆశ్రయించి దానిపైన హోప్స్ పెట్టుకోవడం వల్ల మనం ఏమీ పొందుకోలేమండి. వైద్యము చేయించుకోవాలి, కానీ అంతకన్నా ఎక్కువగా ప్రభువుని ఆశ్రయించాలి, ప్రభువు పైన ఆనుకోవాలి. ఆయన మనల్ని చిగురింప చేయగలిగిన వాడు. మరి ఈ రోజుల్లో గర్భం దాలిస్తే అనేకమైనటువంటి మందులు, ఆ కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాలుగా నేను వింటున్నానండి, మరి గర్భం దాల్చిన వెంటనే షుగర్, బీపీ అటాక్ అవ్వడము. మరి ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఇద్దరికి కూడా మరి ఆ ఒక డయాబెటిక్స్ వల్ల ఎలాంటి హాని జరగకుండా మరి అప్పటి నుండే మందులు వాడించేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ప్రీమెచ్యూర్ బేబీస్ పుడుతున్నారు ఈ మధ్యకాలంలో. మరి ఇంకా పూర్తిగా శిశువు తయారవ్వకుండానే ఇంకా డెలివరీస్ అయిపోతున్నాయి. మరి ఆ బిడ్డ లోపల ఎదగడానికి ఎన్నో మందులు, ఆ మందులతోనే బిడ్డ పెరుగుతాడు, ఆ మందులతోనే మరి బిడ్డని కంటున్నారు ఈరోజు అనేక మంది తల్లులు. మరి ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి ఆ వైద్య శాస్త్రము పెరగడం వల్ల మరి ఇన్ని ప్రికాషన్స్ మధ్యలో, ఇన్ని యొక్క షరతుల మధ్యలో మనము మన బిడ్డలకి జన్మనివ్వాల్సి వస్తుంది. కానీ మరి ఆ రోజు సారమ్మ గారు 90 సంవత్సరాల వృద్ధురాలు, ఒక్క మందు వాడలేదు, ఒక్క వైద్యుడి దగ్గరికి పోలేదు, ఒకసారి కూడా స్కానింగ్ చేసుకోలేదు, ఒక్కసారి కూడా లోపల ఆ ఇస్సాకు ఎట్లా ఉన్నాడో కూడా తెలియదు. మరి ఆ 90 సంవత్సరాల వృద్ధురాలు ఋతుక్రమము కూడా ఆగిపోయింది ఆమెకు. మరి అటువంటి సమయంలో ఒక బిడ్డని ఆమె లోపల ఉత్పత్తి చేసి ఆ బిడ్డ ఎదుగుతున్నాడు అంటే అది దేవుని యొక్క కృప కాదా చెప్పండి? మరి వృద్ధాప్యంలో కూడా వాళ్ళు చిగురించారా లేదా? ముసలితనంలో కూడా వాళ్ళు చిగురించారా లేదా? మరి అటువంటి వారికే దేవుడు అంత అద్భుతం చేసినప్పుడు మరి అబ్రహాము, సారాల ద్వారా ఒక కొత్త ఆశలు మనందరిలో కూడా చిగురిస్తాయండి వాళ్ళ యొక్క స్టోరీ చదువుతున్నప్పుడు. మరి ఈరోజు ప్రభువు చెప్తున్నారు, మరి అలాంటి పరిస్థితుల్లో కనుక మీరు ఉంటే ప్రభు చెప్తున్నారు, నేను మరలా మిమ్మల్ని చిగురింపచేస్తాను, నేనే దేవుడను, నేను తప్ప నీకు ఇంక దేవుడు లేడు, ఏ మనిషిని నువ్వు ఆశ్రయించద్దు, ఎవరిని నమ్మద్దు, నన్ను నువ్వు నమ్ముకో, నా వాక్యాన్ని నీ హృదయంలో నాటుకో. నువ్వు చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అనేది కాదు, కానీ దేవుని ఆవరణంలో మనము నాటబడాలంట. ఒక పాస్టర్ గారు ఒక షాప్కి వెళ్ళారంటండి. ఆ షాప్లో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకొని వచ్చాడంట. మరి అకస్మాత్తుగా ఆ షాప్లో ఆ ఒక వ్యక్తి ఈ పాస్టర్ గారిని చూసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, పాస్టర్ గారండి బాగున్నారా అంటే, బాగున్నాను, మీరు అలాగున్నారంటే, నేను బాగున్నానంటే,
అతను అంటున్నాడంట, పాస్టర్ గారండి నేను మీ చర్చ్‌కే వస్తానండి అంటే, ఓహ్! అలాగా వందనాలండి అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పారంట. మరలా ఆ ఒక్క బిలీవరు అదే రీతిగా 2, 3 సార్లు చెప్పిన మాటే మళ్ళా నేను మీ చర్చ్‌కే వస్తానండి. నేను మీ చర్చ్‌కే వస్తానండి. నేను మీ చర్చ్‌కే వస్తానండి అని చెప్తూనే ఉన్నాడంట. ఇంక ఈ పాస్టర్‌కి అర్థమైందంట. సంథింగ్ ఏదో ఇతనికి భారం ఉన్నట్టుంది లోపల. ఏదో ప్రార్థన అవసరత ఉన్నట్టుంది అని అనుకోని, చెప్పండి బ్రదర్ ఏదైనా ప్రార్థన విషయం ఉందా? దేని కొరకైనా మీరు ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారా? అంటే అవునండి అన్నాను. ఏంటి చెప్పండి అంటే, ఇలాగా చాలా సమస్యలు చెప్పాడంట. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. నా కుమారుడికి పెళ్లి అవ్వట్లేదండి. నాకిలా నా భార్యతో నాకు సమాధానం లేదండి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి నేను. అదండి, ఇదండి అని చెప్పి అలాగా బోలెడు సమస్యలు చెప్పుకొచ్చాడంట. ఇంక ఈ పాస్టర్ అడిగారంట. మీరు మీరు ఆహ్, మేము చేస్తున్నటువంటి ఏదైనా సేవలో మీరు పాల్గొన్నారా? అనంటే, లేదండి అని అన్నారంట. మీరేదైనా క్వైర్ గ్రూప్‌లో ఉన్నారంట. లేదండి అని అన్నారంట. ఎప్పుడైనా మరి ప్రేయర్ బృందం అందరూ కలిసి ఆ ఒక్క ప్రేయర్ సెల్స్ ఉంటాయి కదా! అందులో మీరెప్పుడైనా పాల్గొన్నారంటే, లేదండి అని అన్నారంట. లాస్ట్ టైమ్ ఎప్పుడొచ్చారు మీరు చర్చ్‌కి రీసెంట్‌గా అని అడిగితే, ఈస్టర్‌కొచ్చానండి అని చెప్పారంట. అప్పుడికి పాస్టర్ గారికి అర్థమైపోయిందంట. ఈయన ఒక పండగ క్రైస్తవుడు అని. అర్థమయ్యి ఆ పాస్టర్ చెప్పాడంట. బ్రదర్ మీరు చర్చికి వస్తున్నానని ఇక పైన చెప్పకండి. నేను ఇంతకు ముందు ఒకసారి చర్చికి వెళ్ళాను అని చెప్పండి అని అన్నారంట. అర్థమైందా అండి? చాలామంది మరి ఈ రోజుల్లో అలాగే ఉంటారు. చర్చికి మేము కూడా చర్చికి వెళ్ళేవాళ్ళమేనండి. మేము కూడా చర్చికి వెళ్ళేవాళ్ళమేనండి అని అంటారు కానీ, వాళ్ళు చర్చికి సంబంధించినటువంటి దేంట్లోనూ పార్టిసిపేట్ చేయరు. ఏ విషయంలో కూడా వాళ్ళు సంబంధం లేనట్టుగా ఉంటున్నారు అంటే, వాళ్ళు దేవుని ఆవరణంలో ఇంకా నాటబడలేదు అని అర్థం. వాళ్ళేదో వస్తా పోతా ఉంటారు తప్పితే, వాళ్ళు దేవుని కార్యాలలో, దేవుని యొక్క పనులలో వాళ్ళ యొక్క హస్తాన్ని వాళ్ళు పెట్టట్లేదు. ఎవరైతే దేవుని యొక్క కార్యములలో, దేవుని యొక్క పనులలో, మరి ఆ రాజ్య నిర్మాణంలో ఎవరైతే పాలుభాగస్తులై ఉండి, దాంట్లో మరి చెయ్యి వేసి, వారి వంతు వారు సహకరిస్తా ఉంటారో అలాంటి వారు దేవుని ఆవరణంలో నాటబడిన వారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళు దీవించబడతారు అని వాక్యం సెలవిస్తుంది. నాటబడటము అంటే అది. చర్చికి వెళ్తూ, వస్తూ ఉండడం వల్ల మనం ఆశీర్వాదాలు చూడలేం కానీ, మనము దేవుని మందిరంలో నాటబడిన వారుగా మనము ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితము ఎదుగుతూ, ఎదుగుతూ, ఎదుగుతూ ఉంటుంది. ఈరోజు మీరు దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో నాటుకోండి. దేవుడి వాక్యాన్ని మీ జీవితాల్లో మీరు అనునయించుకోండి. అప్పుడు మీరు ఫలిస్తారు. అప్పుడు మీరు చిగురిస్తారు. వృద్ధాప్యంలోకొచ్చినా సరే మీరు చిగురిస్తారు. మరి ఆశలు లేని సమయంలో కూడా ప్రభువారు మీకు మరలా కొత్త ఆశను చిగురింపజేస్తారు. దయచేసి నిరాశ చెందొద్దు. నిరీక్షణను కోల్పోద్దు. ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నారు. నీ నిరాశలో నుండే నువ్వు చిగురిస్తావు. నీ శ్రమలలో నుండే నువ్వు మరలా కొత్త చిగురుని చిగురిస్తావు. నువ్వు ఆ కోల్పోయినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని తిరిగి మరలా నువ్వు పొందుకుంటావు. నువ్వు ఏదైతే కలగట్లేదు అని ఇంతకాలం నుండి మరి ఆ సంతానం కొరకు ఎదురు చూస్తున్నావో అది నువ్వు పొందుకుంటావు. ఉద్యోగం విషయంలో నువ్వు ఒక కొత్త మార్గాన్ని ప్రభువారు నీకు చూపిస్తారు. నీ సేవలో నువ్వు ఒక కొత్త మార్గాన్ని ప్రభువారు నీకు చూపిస్తారు. నీ సేవ ఫలిస్తుంది ఇక మీదట. ఇక మీదట నీ సేవ చిగురిస్తుంది. ఇంతవరకు ఈ కొద్ది గత సంవత్సరాలలో నువ్వు ఏదైతే మీ సేవలలో, మీ పరిచర్యలలో మీరు చూడలేకపోయారో ఆ మహత్కార్యాలు, ఆ సూచక క్రియలు ఇక మీదట మీరు చూస్తారు. హల్లెలూయా. ఇక మీదట మీరు వాటన్నిటిని అనుభవిస్తారు యేసు నామములో. దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క మహిమ మీ మందిరాలలో ఇక పైన ఉంటుంది అని ప్రభువారు చెప్తున్నారు. ఆశలు కోల్పోయిన ఇక ఇంతే నా జీవితం అని ఎవరైతే మరి ఈరోజు అనుకుంటున్నారో అలాంటి వారికి ప్రభువారు కొత్త ఆశలను నేను ఇస్తాను ఇక మీదట. మీరు మరలా ఫలిస్తారు, మీరు మరలా చిగురిస్తారు అని ప్రభువారు మీకు ఒక కొత్త భరోసా ఇస్తున్నారు. కాబట్టి మరి ఈ మాసం అంతా కూడా ఈ వాక్యాన్ని బాగా మెడిటేట్ చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని మీరు మరలా ధ్యానించండి. మరి ఈ వాక్యాన్ని ముఖ్యంగా మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇర్మియా 17వ అధ్యాయము, అదే రీతిగా
కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం ఈ వాక్యాలను బాగా మెడిటేట్ చేయండి, బాగా దాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రభువారు మరి మీ జీవితాల్లో ఆ ఒక్క వాగ్దానం యొక్క ఫలాలను మీరు పొందే విధంగా ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.